నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మూసి బాధితులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళని అడిగే తెలుసుకుందాము. ఏంటండి మీ సమస్య ఏంటి అసలు? మీకు తెలిసిందే కదండి, మేము గత 2.5 సంవత్సరాల నుంచి మేము మా ఇల్లు గురించి కాపాడుకోవాలని ప్రతి ప్రెస్ మీట్లో మేము పాల్గొంటున్నాం. ప్రతి ఒక్క ఏదైతే అంశాలు ఉన్నాయో దాంట్లో మేము ధర్నా చేయడం కానీ ఎటువంటి మా ఇల్లుని కాపాడుకోవడానికి మేము రోడ్డుని ఎక్కామండి. మీకు మొన్న కూడా మీరు వచ్చి ఉన్నారు కదా, మాకు ఆర్డీఓ గారు ఏంటంటే ఒక కాల్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న బృందం చేత కొంత 2-3 కాల్ చేపించేసి మీటింగ్ పెట్టాం రండి అన్నారు. ఎవరైనా 4 కాలనీలను తీసుకొని రండి అన్నారు. మేమందరం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మేమందరం ఐక్యంగా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళామండి. ఆర్డీఓ గారిని ప్రశ్నించండి, ఎందుకు మీటింగ్ పెట్టారు, దేని గురించి మీటింగ్ పెట్టారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాలనీల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క ఇంటిని సంప్రదించి వాళ్ళ యొక్క సజెషన్స్ కానీ సోషల్ ఎస్ఐఏ తీసుకోవాలండి. ఓకే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, పబ్లిక్ కన్సల్టేషన్ జరగలేదు, ఎటువంటి మీటింగ్స్ పెట్టకుండా అక్కడికి వెళ్ళంగానే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అనేసి పెట్టేశారు. మేము అక్కడ ధర్నా ఏంటంటే అడుగుతున్నాం, మీరు మమ్మల్ని కేవలం మీటింగ్కి రండి అని అడిగారు. ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారా, రోడ్ల గురించి మాట్లాడుతున్నారా, ఏమీ కానీ తెలియకుండానే వెళ్ళంగానే ఒక బోర్డుని పెట్టేశారు. మీకు తెలిసే ఉంటుంది, వెనకాల ఒక బ్యానర్ పెట్టేశారు, స్టేట్ హోల్డర్స్ మీటింగ్. మేము అడిగాం అలా పెడతారు, ఆ బోర్డుని కూడా పీకిచ్చేసాం. మేము పెట్టకూడదు, ఫస్ట్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. మీరు మా ఇళ్ళ దగ్గరికి వచ్చి మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఇల్లు గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఆయన చెప్తారు, ఆర్డీఓ గారు వెంకటరెడ్డి గారు డెప్యూటీ కలెక్టర్ ఎంఆర్డీసీఎల్కి చెప్తున్నారు. ఆయన మాకు చెప్తున్నారు ఏంటంటే మీ ఇల్లు పోవండి అంటున్నారు. పోవు అన్నప్పుడు మీటింగ్ ఎందుకండి? ప్రజల యొక్క టైము వాళ్ళ యొక్క సొమ్మును వృధా ఎందుకు చేస్తున్నారు? మేమందరం ఆఫీసులలో డుమ్మా మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని ఆఫీసు లీవ్లు పెట్టుకొని మేము ఎందుకు వచ్చి మీటింగ్లు వినాలి? ఇల్లు పోనప్పుడు మేము ఎందుకండి? చెప్పండి, మీరు మీ డ్యూటీ మీరు సక్రమంగా వర్తించండి. ప్రభుత్వం అసలు వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల యొక్క సొమ్ము, వాళ్ళ యొక్క సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? మాకు ఎందుకు ఈ శోభ పెడుతున్నారు? భయం ఎందుకు కలిగిస్తున్నారు? మేమేం భయపడట్లేదు, ముందే చెప్తున్నాం. ప్రతి ఒక్కరు అక్కడ మీటింగ్లో ఏం చెప్పారంటే మా ఇళ్ళని ఇవ్వటం దలుచుకోవటం లేదు, మీరు ఎటువంటి మీటింగ్లు పెట్టకండి, ఇవ్వను అన్నప్పుడు మీరు మా జోలికి రాకండి. నదిని క్లీన్ చేయాలంటే ఫస్ట్ కేవలం నార్సింగి నుంచి బాబుఘాట్ దగ్గర వరకే కాదండి, మొదటి నుంచి ఎందుకు క్లీన్ చేసుకుంటారు? అక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ యొక్క వ్యర్థాలు వేస్ట్ చేసే దాని గురించే మాట్లాడట్లేదు, కేవలం అక్కడ ఉన్న ఇళ్ళని తీసేసుకుందాం. మొదటి దాని గురించి కూడా మాట్లాడతానండి. అసలు 2000 యాక్ట్ LAR ప్రకారము సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి అంటే ఏంటి? పబ్లిక్ కన్సల్టేషన్స్, ఇళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, వాళ్ళ వివరాలు తెలుసుకోవాలి, ఎలా ఉంది బిల్డింగ్ స్ట్రక్చర్, ఏంటి ఈ వివరాలు అన్నీ తెలుసుకొని మాట్లాడుకొని అప్పుడు ప్రాజెక్ట్లో ఇలా భూములు ఉన్నాయి, ఇలా ఉన్నాయి. మేము ప్రైవేట్ పట్టాదారులం విత్ పర్మిషన్స్ మేము భూములు కొనుక్కొని అక్కడ బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళము. ఓకే, మాది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం సెక్షన్ 10A వాడుతుంది, ఇన్వోక్ చేసింది. ఎందుకు ఇన్వోక్ చేసింది? అంత పరిస్థితి ఏమొచ్చింది స్టేట్లో, అంత నేషనల్ ఎమర్జెన్సీ ఏమొచ్చింది అనేసి వీళ్ళు సెక్షన్ 10A ఎందుకు వాడుతున్నారు? అసలు మూసీ నది చుట్టూ అబద్ధాలు కట్టుకథలు అల్లుతుంది ప్రభుత్వం. ముందు సుందరీకరణ అన్నారు, ఇప్పుడు మొన్న ప్రభుత్వం చేసిన కన్సల్టేషన్స్లో ఇది సుందరీకరణ కాదు, ఓన్లీ ప్రక్షాళన అన్నారు. ఓన్లీ పునరుజ్జీవం చేయడానికి, రిజర్వనేషన్ చేయడానికి 1,00,000 కోట్లు ఎందుకు, ఇంత భారీ ప్రాజెక్టులు ఎందుకు, ఇవన్నీ పాటలు ఎందుకు అంటే ప్రజలని మోసం చేసి ప్రజలకి అర్థం కాని అభివృద్ధి, వాళ్ళని భాగస్వామ్యం చేయని అభివృద్ధి, వాళ్ళకి సంబంధం లేని అభివృద్ధి, వాళ్ళకి ఏమాత్రం కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఈ అభివృద్ధి ఎవరి కోసం చేస్తున్నట్లు అంటే జీరో వాల్యూ ఇండ్లకని ఆయనే మాట్లాడతాడు. మొన్న కన్సల్టేషన్స్లో ప్రభుత్వ అధికారులు వచ్చి దీనికి చాలా వాల్యూ కట్టిస్తున్నాము, మీ ఇండ్ల వాల్యూ ఎక్కడా పోదు, ఒకవేళ ఎవరిదైనా పోతే అంతే వాల్యూ ఇస్తామని అంటారు. అట్లాంటప్పుడు జీరో వాల్యూ మీ ఇళ్ళకి అనేది ఈ ప్రభుత్వం ఎట్లా డిక్లేర్ చేస్తుంది? అట్లా తెలంగాణలోనే పుట్టి తెలంగాణలో అంతమయ్యే ఒక నదిని కాపాడుకోవాలి, దానిని పునరుజ్జీవం చేయాలి. మూసీ నది మా గడ్డ మీద పుట్టి మా గడ్డ మీదే పారి మా గడ్డ మీదే అంతమవుతుంది అంటే ఆ మూసీ నదిని రక్షించాలి, దాన్ని ప్రక్షాళన చేయాలి, పునరుజ్జీవం చేయాలి, దాన్ని శుద్ధి చేయాలి, దాని చుట్టూ ఉండేటువంటి ప్రజల జీవన వైవిధ్యాన్ని కాపాడుకోవాలి, దాని మీద ఆధారపడే ప్రజల ఉపాధిని కాపాడాలి, నివాస హక్కుల్ని కాపాడాలి. ఈ అష్యూరెన్సెస్ ఏవి ప్రభుత్వం నుంచి రాలేదు. అంటే ఎటువంటి హామీలు లేకుండా 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా నీళ్ళల్లోంచే మీ అభివృద్ధి చేస్తారు, నీళ్ళ మీదనే కోట్లు ఆ నీళ్ళల్లోనే కొట్టుకపోతాయి. ఇవాళ ఈ నదిని బొందబెడతామని చెప్తున్నారు, అంటే పూడుస్తామని చెప్తున్నారు. ఎక్కడైనా నదిని పూడుస్తారా అండి? సజీవ నది, ప్రకృతిలోంచి అడవుల్లోంచి పుట్టిన నది,
ప్రజల మధ్యలోంచి పారినది. దాన్ని పూడ్చడము, అందమైన పార్కులట, నైట్ లైఫ్ అట, దాని చుట్టూ అనేక రకాల మాల్స్ కడతారట. ఎవరికి కావాలా మాల్స్? మూసీ సుందరీకరణ పేరుతోటి మొదటి ఫేజ్ ప్రాజెక్టు మొదలైందని మొన్ననే ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 6-7 వేల నివాసాలని నిర్మాణాలని గుర్తించారు. వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాల్సిందే అని చెప్తున్నారు. నిర్వాసితులతోటి ప్రభుత్వాధికారులు, రెవెన్యూ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సమావేశాల్లో ప్రజలు తీవ్రంగా ప్రతిఘటన తెలియజేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. సార్, ఇప్పుడు మీరు ఇది ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారు? అంటే గవర్నమెంట్ వేరే ఛాన్స్ ఇవ్వట్లేదు. కాలంగా మూసీ జనాందోళన తదితర అనేక సంస్థలు కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అక్కడ రాజేంద్ర నగర్, గండిపేట రెవెన్యూ కార్యాలయాల్లో ఈ మధ్య జరిగిన సమావేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలియజేశారు. దాని తర్వాత ఇక్కడ సివిల్ సొసైటీ నుంచి కూడా గట్టి స్వరం వినిపించాలని ప్రముఖులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు కూడా చెప్పింది సార్, అంటే హైడ్రా జరిపోద్దు, ఇప్పటివరకు జరిగిన వాటి మీద క్లియరెన్స్ ఇవ్వాలన్నా కానీ వీళ్ళు ఏం రిప్లై ప్రాజెక్ట్ వేరే, ఇది ప్రాజెక్ట్ వేరే. ఇది అభివృద్ధి కోసం, మూసీని ప్రక్షాళన చేయడం కోసం, మూసీలో నీటిని బాగు చేయడం కోసం ఇది చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. చెప్పి దానికోసం ప్రజల నుంచి భూములు సేకరిస్తున్నామని చెప్తుంది. ప్రజలు భూములు ఇవ్వాలి తప్పనిసరిగా అని ఒత్తిడి చేస్తుంది. మేము ఇవ్వము అని చెప్తాం. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, మీ ప్రాజెక్టులో ఏం చేస్తారు, ఏం నిర్మాణాలు చేస్తారు చెప్పండి, మా ఇల్లు తీసుకోకుండానే మీరు మూసీని బాగు చేయండి అని అడుగుతున్నారు. ఇది ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ. ప్రస్తుతానికి న్యాయ పోరాటం కూడా జరుగుతుంది. సంప్రదింపుల సమావేశాల్లో ప్రజలు తమ నిరసన కూడా తెలియజేస్తున్నారు. చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, హైకోర్టు నుంచి వచ్చే ఆర్డర్స్ వరకు కూడా అధికారులు ఆగలేకపోతున్నారు అని అంటున్నారు. హైకోర్టులో కేసులు వేశారమ్మా. కేసులు వేసిన తర్వాత దాని తర్వాత విచారణలో న్యాయస్థానం నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయని తెలియదు మనకి. ఇంకా సానుకూలంగా ఆదేశాలు వస్తాయని బాధితులంతా కూడా అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ ప్రభుత్వాన్ని అడుగుతోంది ఏంటంటే, మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బయట పెట్టండి. ఏం చేస్తున్నారో, ఇప్పుడు ప్రాజెక్ట్ పేరుతో అక్కడ ఏ నిర్మాణాలు చేస్తున్నారో చెప్పండి. తీసేసుకున్న మా ఇళ్ల స్థానంలో మీరు ఏమేమి కడతారో చెప్పండి అని అడుగుతున్నారు. అటువంటి ఇవన్నీ లేవు కాబట్టి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేదాన్ని వాళ్ళు గవర్నమెంట్ మినహాయించింది. అంటే ఒక ప్రాంతంలో భూములు తీసుకుంటే అక్కడ ప్రజలకు ఎటువంటి నష్టం కలుగుతుంది అనేది ఒక అసెస్మెంట్ చేయాలి. ఆ అసెస్మెంట్ని చేయకుండానే ముందుకెళ్తుంది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు అడుగుతుంది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయండి అని అడిగింది అనుకోండి. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి కూడా ప్రభుత్వం బాధితులందరి దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేయాల్సి వస్తుంది. మూసీ రివర్ చాలా డర్టీ ఉందండి, అది క్లీనింగ్ అవసరం, అది నో డౌట్. మూసీ రివర్ క్లీన్ చేస్తే అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సిటీలో డిజీజెస్ ఎక్కువ రావు, దట్ పాయింట్ ఈస్ కరెక్ట్. బట్ ఒక కొత్త డిజీజెస్ వస్తుంది. మూసీ రివర్ క్లీన్ చేసే ముందు పక్క హౌజెస్ క్లీన్ చేస్తే చాలా సూసైడ్లు వస్తాయి అనుకుంటుంటా. ఎందుకంటే పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ హౌజెస్. ఇఫ్ దే గెట్ కంపెన్సేషన్ ఆల్సో, ఆ కంపెన్సేషన్లో వేరే తోటలో వాళ్ళకు కావాల్సి ఉన్న ఇల్లులు దొరకలేవు. ఆ స్ట్రెస్లో ఆల్రెడీ చాలామంది స్ట్రెస్లో ఉన్నారు. ఇంతకుముందు అది రియాలిటీలో అయితే ఐ థింక్ క్యాజువాలిటీస్ పీపుల్ విల్ డూ సంథింగ్ రాంగ్. సో ఫస్ట్ హ్యూమానిటీ ఈజ్ ఫస్ట్. అందరు సాటిస్ఫైడ్ చేయండి, మూసీ క్లీన్ చేయండి. ఇల్లులు ఉంటే కూడా మూసీ క్లీన్ అవుతుంది. అంటే ఇల్లులు కూలగొట్టకుండా కూడా మూసీ ప్రక్షాళన చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. చాలా కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళ ఇల్లులకి వాళ్ళ షిప్లో వెళ్తారు. వాటర్లో ఇల్లు ఉంటే చచ్చిపోతామా? కాశ్మీర్లో మనం స్పెండ్ చేసి అక్కడ పోయి హౌస్ బోట్లో వాటర్లో ఉంటాం. మనకు ఒక్కసారి వర్షంలో 2-3 రోజులు కొంచెం నీళ్ళు వస్తే మన రోడ్లో కూడా వస్తున్నది. నేనేమంటున్నా అంటే క్లీనింగ్ ప్రాజెక్ట్ చాలా బాగుంది, అది అవసరం, చేయాల్సింది. వెరీ నైస్ ప్రాజెక్ట్. బట్ డోంట్ క్లీన్ ద హౌసెస్. పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ స్ట్రెస్. మై రిక్వెస్ట్ టు అథారిటీస్, ప్లీజ్ हेल्प पीपल। हम हैदरगुड़ा विलेज से हैं। ये प्रोजेक्ट जो है मूसी रिवर फ्रंट डेवलपमेंट प्रोजेक्ट, कोई भी अपोज नहीं करता, डेवलपमेंट के अगेंस्ट में कोई भी नहीं बोलेगा। लेकिन ये बहुत 1908 से देख रहे हैं, इसको क्लीन करो, रिवर को रिटेनिंग वॉल लगाइए, उससे हट के जो है आप सिर्फ घरा मत तोड़िए, इसको जो है अच्छा डेवलप करिए, क्लीन करिए, रिटेनिंग वॉल लगाइए। जो फ्लड आता है जब भी, तो किसी को जो है नुकसान नहीं होता। अगर आप इसके लिए क्लीन कर दिए हैं और एसटीपी वगैरह जो ड्रेनेज के जो है उसको सही कर दिए, तो आपका जो रिवर का जो शक्ल आता है, शेप आता,
बहुत ब्यूटीफुल दिखता रिवर। उसके बाद और कुछ करने का ज़रूरत नहीं रहता और किसी के घर तोड़ने की ज़रूरत ही नहीं है। जो बफर जोन में है या आउट ऑफ बफर जोन में है तो उनके घरों को तोड़ने का ज़रूरत ही नहीं है। अगर आप इसी तरह खाली क्लीन करके एक सैम्पल एक डिस्प्ले बताइए 1 किलोमीटर का, 1 किलोमीटर का डिस्प्ले बताइए, बगैर घर तोड़ के आप रिवर को क्लीन करिए और रिटेनिंग वॉल लगा के बताइए, फिर बाद में आपको खुद जस्ट रियलाइज़ हो जाएगा और जस्टिफाई हो जाएगा लोगों के साथ, किसी का भी घर टूटेगा नहीं, ये साबित हो जाएगा। बस ये करिए आप। गवर्नमेंट से हम सब लोगों की रिक्वेस्ट है कि भाई आप घर मत तोड़ किसी का भी। लोग जो मिडिल क्लास फैमिली है हम लोग, हमारे नसीब में हमारे लाइफ में एक बार ही घर बना सकते हैं, हम दोबारा दूसरी मर्तबा नहीं सोच सकते। तो इस वजह से सबके लिए बिहाफ ऑफ एवरीबॉडी हम यही बोल रहे हैं कि आप क्लीन करिए, अच्छा सा डेवलप करिए रिवर को, उसके बाद से आपको 1 किलोमीटर का डिस्प्ले बताइए बस। మూసి బాధితులు ఏం చెప్తున్నారంటే సన్ సిటీ నుంచి బాపుఘట్ వరకు ఏదైతే మూసి ప్రక్షాళన చేస్తున్నారో అవి మా ఇల్లులు కూల్చకుండా కూడా మూసి ప్రక్షాళన చేయొచ్చు. ఎందుకు మా ఇల్లు కూల్చడము, గవర్నమెంట్ మా విషయంలో ఇంత అన్యాయం చేస్తుంటే మేము ఎలా బతకాలి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అవుతుంది, మేము వీటిపైనే తిరుగుతున్నాం, మాకు జాబ్స్ కూడా పోతున్నాయి, జాబ్లోకి వెళ్ళి కూడా తీసేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. వెంటనే అధికారులు వాళ్ళ ఇళ్లను కూలగొట్టకుండా తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.